ఓం శాంతి 26/1/83 అవ్యక్త మురళిలో శివబాబా తెలియచేసిన విశేషమైన పాయింట్స్. మీరందరూ సహయోగి ఆత్మలు, సేవాదారులు. ఎలా అయితే బాప్దాదా ఉన్నత స్థితిలో స్థితులై అనంతమైన సేవకి నిమిత్తమయ్యారో, మీరందరూ కూడా ఉన్నతోన్నతమైన సాకార స్థానంలో స్థితులై అనంతమైన సేవకి నిమిత్తం అవ్వాలి. ఎలా అయితే బాబా యొక్క యథార్థ స్థానం తెలుసుకున్నప్పటికీ అందరి దృష్టి ఉన్నతంగా అంటే పైకి వెళ్తుంది. అదేవిధంగా సాకారంలో సర్వాత్మల యొక్క దృష్టి మధువనం మహాస్థానం వైపే వెళ్తుంది. ఎక్కడ ఉంది ఆ మహాన్ స్థానం అని ఇప్పటి వరకు అందరూ పరిశోధనలో ఉన్నారు. ఏదో ఒక శ్రేష్టమైన గమ్యం లభిస్తుంది అనుకుంటున్నారు, కానీ ఆ స్థానం ఇదే. దీన్ని గ్రహింపచేయటానికే నలువైపులా పరిచయం ఇచ్చే సేవ అందరూ చేస్తున్నారు. ఈ అనంతమైన కార్యం విశేష కార్యాన్ని, విశేష సేవను ప్రసిద్ధం చేస్తుంది. కలుసుకోవాలి, పొందాలి అంటే ఇక్కడి నుండే అనే ప్రసిద్ధమవుతుంది. ఇదే మన శ్రేష్ఠ గమ్యం. విశ్వంలో ఈ శ్రేష్ఠ మూల నుండే సదాకాలిక ప్రాణదానం లభిస్తుంది. ఇలా ఈ అనంతమైన కార్యం ద్వారా విశాల రూపంతో ఈ కార్యం ప్రత్యక్షమవ్వాలి. ఎలా అయితే భూమి లోపల దాగి ఉన్న లేక అణిగి ఉన్న వస్తువులు అకస్మాత్తుగా దొరికితే సంతోషంతో అన్ని వైపులా ప్రచారం చేస్తారు కదా, అదేవిధంగా ఆధ్యాత్మిక ఖజానాలు లభించే ఈ స్థానం ఇప్పుడు గుప్తంగా ఉంది. దీనిని అనుభవం యొక్క నేత్రం ద్వారా పోగొట్టుకున్న దాగి ఉన్న గుప్త ఖజానా యొక్క స్థానం లభించింది అని అనుభవం చేసుకుంటారు. ముందు ముందు అందరి నోటి నుండి నెమ్మదిగా ఇక్కడ ఇంత శ్రేష్ఠ స్థానం ఉంది అనే మాట వస్తుంది. ఇప్పుడు దీన్ని ఎక్కువగా ప్రత్యక్షం చేయండి. విచిత్ర బాబా, విచిత్ర లీల మరియు విచిత్ర స్థానాన్ని చూసి సంతోషిస్తారు. అద్భుతమైన కార్యం, అద్భుతమైన విషయం అని అందరి నోటి నుండి వింటారు. ఇప్పుడు బాబా హాల్ తయారు చేస్తున్నారు. హాల్తో పాటు నడవడిక కూడా మంచిగా ఉందా? చూస్తారు కదా హాల్తో పాటు నడవడిక ఎలా ఉంది అని. హాల్ ఎలాగైతే తయారు చేస్తున్నారో మీ నడవడిక కూడా విశాలంగా మరియు అనంతంగా ఉండాలి. కూలివారు మరియు పెద్ద పెద్ద ఇంజనీర్లు ఇద్దరి సహయోగం మరియు సంఘటన ద్వారా బాబా హాల్ యొక్క సుందర రూపం తయారైంది. ఒకవేళ కూలి పని చేసేవారు లేకపోతే ఇంజనీర్లు మాత్రం ఏం చేస్తారు? వారైతే కాగితంపై ప్లాన్స్ గీస్తారు, కానీ కూలివారు లేకుండా అది ప్రత్యక్షంలోకి రాదు. ఎలా అయితే స్థూల సహయోగంలో మధువనంలో బాబా హాల్ తయారు చేసేటప్పుడు అందరి వ్రేలుతో హాల్ తయారైందో, అలాగే హాల్తో పాటు విశేష నడవడిక చూపించటానికి విశేష స్వరూపాన్ని ప్రత్యక్షంలో చూపించండి. కేవలం బుద్ధిలో సంకల్పం చేయటం కాదు. ఎలా అయితే ఇంజనీరుల బుద్ధి యొక్క సంకల్పం కూలివారి కర్మ యొక్క సహాయంతో కార్యం సంపన్నమైందో, అలాగే మనస్సు యొక్క శ్రేష్ఠ సంకల్పంతో పాటు కర్మ ద్వారా కూడా విచిత్ర నడవడిక యొక్క అనుభవం అవ్వాలి. ప్రత్యక్ష స్వరూపం కర్మ ద్వారానే కనిపిస్తుంది. ఇలా నడవటాన్ని మరియు చేయటాన్ని సంకల్పం, మాట, చేతుల ద్వారా, పాదాల ద్వారా సంఘటితంగా విచిత్ర స్వరూపాన్ని చూపించాలి. ఇటువంటి నడవడిక యొక్క పటాన్ని తయారు చేయాలి. ఓం శాంతి 26/1/83 అవ్యక్త మురళిలో శివబాబా తెలియచేసిన విశేషమైన పాయింట్స్. మీ యొక్క ప్రతి ఒక్కరి ద్వారా వీరు బ్రహ్మబాబా సమానంగా కర్మయోగులు, విష్ణు సమానంగా ప్రేమతో మరియు శక్తితో పాలన చేసేవారు, మరియు శంకరుని సమానంగా తపస్వి వాయుమండలం తయారు చేసేవారు అని అనుభవం అవ్వాలి. ఇలా స్వయంలో
సర్వశక్తుల స్టాక్ జమై ఉండాలి. ఈ ఖజానా నిండుగా ఉండాలి. ఈ స్టాక్ పరిశీలించుకోండి. లేక పరిశీలన చేసుకోవటానికి సమయం లేనంత బిజీ అయిపోయారా? సేవ యొక్క అవినాశీ సఫలత కొరకు స్వయం ఏ విషయంలో పరివర్తన యొక్క ఆహుతి చేయాలి? దాత యొక్క పిల్లలుగా అయ్యి అందరికీ సహయోగం ఇవ్వటమే అన్నింటికంటే ఉన్నతమైన కానుక. పాడైపోయిన కార్యాన్ని, పాడైపోయిన సంస్కారాలను, మూడ్ పాడైన వారిని శుభభావనతో మంచిగా చేయటంలో అందరికీ సహయోగం ఇవ్వటమే ఉన్నతమైన దానం. వీరిది చెప్పారు, ఇది చేశారు, ఇలా చూస్తూ వింటూ అర్థం చేసుకుంటూ కూడా మీ సహయోగం యొక్క స్టాక్తో పరివర్తన చేయాలి. ఎలా అయితే ఎక్కడైనా స్థానం ఖాళీగా ఉంటే ఆల్రౌండ్ సేవాదారులు సమయానుసారం ఆ స్థానాన్ని నింపేస్తారు. అలాగే ఎవరిలోనైనా ఏదైనా లోపం అనుభవం అయితే మీ సహయోగంతో ఆ ఖాళీని నింపండి. దీని ద్వారా ఇతరుల యొక్క లోపం కూడా ఇతరులు ఎవ్వరికీ అనుభవం కాకూడదు. దీనినే దాత పిల్లలుగా అయ్యి సమయానికి వారికి సహయోగం యొక్క కానుక ఇవ్వటం అంటారు. వీరు ఇది చేశారు, ఇలా చేశారు అని ఆలోచించటం కాదు, కానీ ఏది ఇవ్వాలో అది చేస్తూ ఉండండి. ఎవరి లోపం చూడకూడదు, కానీ ముందుకు వెళ్తూ ఉండాలి. చాలా మంచి ఏంటి అని కేవలం ఆలోచిస్తూ ఉండటం కాదు, కానీ చెయ్యాలి. దీనినే విచిత్ర నడవడిక యొక్క ప్రత్యక్షత అంటారు. సదా మంచే జరుగుతుంది మరియు సదా మంచే చేస్తూ ఉండాలి. ఈ సమర్థ సంకల్పాన్ని వెంట ఉంచుకోండి. కేవలం వర్ణించటం కాదు, కానీ నివారణ చేస్తూ నవనిర్మాణ కర్తవ్యం యొక్క సఫలతను ప్రత్యక్ష రూపంలో చూపిస్తూ ఉండండి. ఎందుకంటే అందరి బాధ్యత మీపై ఉంది కనుక మీ స్థితి ద్వారా బాబా యొక్క ప్రత్యక్షత జరుగుతుంది. కనుక మీ స్థితిపై ధ్యాస పెట్టుకోండి. ఓం శాంతి. 15/2/83 అవ్యక్త మురళిలో శివబాబా తెలియచేసిన విశేషమైన పాయింట్స్. బాప్దాదా ప్రతి పిల్లవాడిని ఒకరికంటే ఒకరిని శ్రేష్టంగా చూస్తారు. అలాగే ప్రతి శ్రేష్టాత్మ యొక్క సేవాదారి యొక్క విశేషతను చూస్తారు. పిల్లలందరూ విశ్వ పరివర్తన కార్యంలో ఆధారమూర్తిగా, ఉద్ధారమూర్తిగా ఉన్నారు. దీనికి బాబా సంతోషపడుతున్నారు. పిల్లలందరూ బాప్దాదా కార్యంలో సహయోగి ఆత్మలు. ఇలా సహయోగి శ్రేష్టాత్మలను బాప్దాదా చాలా స్నేహంతో, బంగారు పుష్పాలతో పిల్లలకి స్వాగతం చెప్తారు, శుభాకాంక్షలు చెప్తారు. ప్రతి పిల్లవాడిని మస్తకమణిగా, సంతుష్టమణిగా, హృదయంలో మెరిసే మణిగా చూస్తున్నారు. పిల్లలందరి గురించి బాబా ఒకే పాట పాడతారు. ఓహో నా పిల్లలు, ఓహో ఓహో మధురమైన పిల్లలు, ఓహో ఓహో ప్రియమైన పిల్లలు, ఓహో ఓహో శ్రేష్టాత్మలు, ఓహో. భగవంతుడు పిల్లల యొక్క పాటలు పాడే భాగ్యం మొత్తం కల్పంలో ఎప్పుడూ లభించదు. భక్తులు భగవంతుని పాటలు చాలా పాడతారు. మీరందరూ చాలా పాటలు పాడారు, కానీ భగవంతుడు మా యొక్క పాటలు పాడతారని ఎప్పుడైనా ఆలోచించుకున్నారా? ఏదైతే ఆలోచనలో కూడా లేదో అది ఇప్పుడు సాకారంలో చూస్తున్నారు. పిల్లలందరూ నోటి ద్వారా చాలా మంచి మంచి విషయాలు వినిపించారు. మనసు ద్వారా సర్వాత్మల పట్ల శుభభావన, శ్రేష్ఠ కామన యొక్క శుభ సంకల్పాల తరంగాలు కూడా జ్ఞానసూర్యునిగా అయ్యి వ్యాపింపచేశారు. బాప్దాదా ఆ సమయంలో ఉపన్యాసం చెప్పిన వారి సారం చెప్తున్నారు. మీరు 4 రోజులు ఉపన్యాసం చెప్పారు, కానీ బాప్దాదా 1 సెకండ్ యొక్క ఉపన్యాసం చెప్తారు. ఆ 2 మాటలు ఏంటంటే రియలైజేషన్ మరియు సొల్యూషన్, అనుభూతి మరియు ఉపాయం. ఏదైతే చెప్పారో దాని సారం అనుభూతియే. ఆత్మను అర్థం చేసుకోలేకపోయినా మానవ విలువలను తెలుసుకున్నా కూడా శాంతి అయిపోతారు. మానవుడు విశేష శక్తిశాలి స్వరూపం.
మానవునిగా అనుభవం చేసుకున్న మానవ ధర్మం స్నేహం, గొడవలు, దెబ్బలాట్లు కాదు. మానవ జీవితం లేదా మానవత్వం అనేది ఆత్మపై ఆధారపడి ఉంటుంది. నేను ఏ విధమైన ఆత్మను, ఏమిటి అదే అనేది అనుభవం చేసుకుంటే శాంతి స్వధర్మంగా అనుభవం అవుతుంది. నేను శ్రేష్ఠ ఆత్మను, సర్వశక్తివాన్ ఆత్మను, సర్వశక్తివంతుని సంతానాన్ని. ఈ అనుభూతి నిర్బల స్థితి నుండి శక్తిశాలిగా చేసేస్తుంది. శక్తి స్వరూప ఆత్మ మరియు మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మ ఏది కావాలంటే అది ప్రత్యక్షంలో చేయగలుగుతుంది. అందువల్లే ఉపన్యాసం యొక్క సారం ఏంటంటే అనుభూతి. బాప్దాదా అన్ని ఉపన్యాసాలు విన్నారు. ఎప్పుడు పిల్లల వెంటే ఉంటారు. సేవలో సమర్పితమైన పిల్లలు. ఒక్కొక్కరు బాప్దాదా నాకే చెప్తున్నారని భావించండి. ఒక్కొక్కరితో బాప్దాదా మాట్లాడుతున్నారు. మీరు చేసిన సేవకి శుభాకాంక్షలు చెప్తూ మీ సేవా రూపాన్ని కూడా చూస్తున్నారు. మీరు సమయ పరివర్తన యొక్క సూచన ఇస్తున్నారు కదా. పరివారం వృద్ధి అవ్వాలి, పాతవారి త్యాగం చెయ్యాలి అని మీ అందరి సంకల్పం. కానీ ఈ త్యాగమే భాగ్యం. ఇతరులను ముందుకు తీసుకువెళ్ళటమే స్వయం ముందుకు వెళ్ళటం. బాప్దాదా ప్రతి పిల్లవాడి మనసు యొక్క తోడు. బాప్దాదా మస్తక సింహాసనం యొక్క మనులు మీరు. అందువలన అందరికీ బాబా ప్రియ స్మృతులు ఇస్తున్నారు. ఓం శాంతి.